మేడ్చల్ జిల్లాలో జలసాలకు అలవాటు పడి కొత్త బైకులను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న మెకానికలతో కలిసి చోరీలు చేసినట్లు గుర్తించారు. 20 బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. టోటల్ 20 వెహికల్స్ దొంగతనం చేసిన వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు అనగా 31 నాడు ఎర్లీ మార్నింగ్ ఎవరైతే దీంట్లో A1 అని ఉన్నాడో A1 మళ్ళీ అటెంప్ట్ చేయడానికి వెళ్తుంటే మన వాళ్ళు మార్నింగ్ దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆయనతోటి పట్టుకొని వచ్చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఆయన చెప్పాడు. పాత నేరాలు కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. టోటల్ 20 కేసులు 20 వెహికల్స్ మార్నింగ్ అక్కడి నుంచి తీసుకుపోయి ఆయన ఈ వెహికల్ ఎక్కడ పెట్టామని చెప్పేసి అంటే కామారెడ్డి ఏరియాలో పెట్టామని చెప్పేసి అన్నాడు. ఈయన కామారెడ్డికి సంబంధించిన వ్యక్తి. కామారెడ్డి విలేజ్కి సరౌండింగ్లో 2-3 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లలో ఈ వెహికల్ అన్ని రికవర్ చేసి తీసుకురావడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఈ అక్యూజ్డ్ యొక్క రెగ్యులర్ ఏంటంటే ఈయన వచ్చేసి నవీన్ గౌడ్ అండ్ దేవరాజ్, ఇంకా ప్రశాంత్ అనే పిల్లడు 18 years. వీళ్ళు కలిసి ఇంతకుముందు ఎవరో చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళకు ఫైనాన్షియల్ డెబిట్ రావడం వల్ల ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ లైఫ్ దాని కొరకు వాళ్ళు కాన్ఫరెన్స్ అయ్యి ఒక నిర్ణయానికి వచ్చింది. మనము వెహికల్ దొంగతనం చేసేసి అమ్ముకుని వాటి మీద బతకొచ్చనే ఉద్దేశంలో వాళ్ళు ఈ విధంగా చేశారు. దీంట్లో ఎవరైతే A1 ఉన్నాడో ఆయన వెహికల్ మెకానిక్. టోటల్ 20 వెహికల్